1200 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా కమిటీల పేరుతోటి కాలయాపన చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా, విద్యార్థుల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఇలా విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రభుత్వం పైన విద్యార్థుల పక్షం నిలబడి కొట్లాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే ఇలా కాలేజీ పెట్టి నడిపిస్తూ ఇలా విద్యార్థులకు అండగా నిలబడాల్సినటువంటి ఎమ్మెల్యేనే ఇవాళ విద్యార్థులకి అండగా నిలబడకుండా విద్యార్థులకి పరీక్షలు పెడుతూ విద్యార్థుల కాలేజీలు నడిపిస్తూ ఇలా ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి పరిస్థితి కూడా ఇలా కాసిరెడ్డి నారాయణ రెడ్డి విద్యా సంస్థల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేని మంత్రులను అడ్డుకుంటాం. ఇప్పటికే ఎమ్మెల్యే కోటరల్స్ను ముట్టడించాం, సీఎం కార్యాలయాలను అడ్డుకుంటా ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ మంత్రుల్ని అడుగుపెట్టకుండా ఈ రాష్ట్రంలో తిరగకుండా విద్యార్థుల దమ్మేందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలాగా మేము కూనుకుంటామని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.